హలో ఫుడీస్, వెల్కమ్ టు స్వేదానికా ద కిచెన్. ఇవాల్టి వీడియో బీరకాయలు ఎండ్రొయ్యలు కూర. ఎండ్రొయ్యల్ని బీరకాయతో కలిపి ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన వెంటనే ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసుకోవాలి. ఈ ఎండు రొయ్యల్ని ముందుగా పొలుచుకొని తలలు తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటిల్లో ఉండే నీచు వాసన పోవడం కోసం మాత్రమే మనం వేయిస్తున్నాము. పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. నీచు వాసన పోయింది అనిపించగానే నూనెలో నుంచి తీసేయాలి. కూరలో బీరకాయలు వేయించిన తర్వాత మళ్ళీ ఎండ్రొయ్యలు వేసి వేయిస్తాం కాబట్టి అప్పుడు పూర్తిగా ఇప్పుడు కేవలం నీచు వాసన పోవడం కోసం మాత్రమే మనం వీటిని వేయించుకున్నాం. ఇదే వేడి నూనెలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు నలిపి వేయాలి. తర్వాత కొంచెం పసుపు వేయాలి. పోపు వేగిన వెంటనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఆయిల్ ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ తగ్గించి కూడా వేసుకోవచ్చు, కానీ నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ కలిపేసిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేను ఒక 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా ముందుగా ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ త్వరగా వేగుతుంది, త్వరగా క్యారమలైజ్ అవుతుంది. ఉల్లిపాయ చక్కగా వేగింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాము. టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను. పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి ముద్దను వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద చక్కగా ఉల్లిపాయలో కలిసిపోయింది. కాసేపు వాసన పోయేంత వరకు కొద్దిగా వేయిస్తే సరిపోతుంది. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఒక టమాటా, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా వేసుకున్నాం. టమాటా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకున్నాము. బీరకాయ తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. మన పెరట్లో కాసింది బీరకాయలు కాబట్టి చక్కగా లేతగా బాగున్నాయి. తొక్కు వేస్ట్ చేయకుండా దాన్ని పచ్చడి చేసుకుంటున్నాము. బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేగుతూ ఉంటాయి. మూత పెట్టేసి మగ్గించుకుందాం. మీడియం హైలో పెట్టుకొని
మూత పెట్టుకుందాము. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. చూసారుగా బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి, టమాటా కూడా మగ్గిపోయింది, కలిసిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, చిటికెడు గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కారం గరం మసాలా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా కలుపుకోవాలి. కారం గరం మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలో బీరకాయ ముక్కలతో పాటు ఎండు రొయ్యల ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి. కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం లోలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కూర ఎలా ఉందో చూసుకుందాం. నూనె కూడా చక్కగా పైకి తేలిపోతుంది. ఈ స్టేజ్లో మనం కడిగి పెట్టుకున్న కరివేపాకుని ఇలా మధ్యలోకి తుంచి వేసుకుందాము. అప్పుడు కరివేపాకులో ఉన్న ఫ్లేవర్స్ బాగా పడతాయి. కరివేపాకు చివరిలో వేసుకోవడం వల్ల కరివేపాకు నుంచి వచ్చే ఫ్లేవర్ చక్కగా పడుతుంది కూరకి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సెగ పెంచుకొని కాసేపు వేయించుకున్నాము. చివరగా కొత్తిమీర చల్లుకున్నాము. గుమగుమలాడే బీరకాయ ఎండురొయ్యల కూర రెడీ అయిపోయింది. చక్కగా వేడి అన్నంతో కనుక తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది.